పేరు వనపట్ల ప్రభాకర్ రెడ్డి, గ్రామం అనుపురం. నేను ఈ ఊరు ఉప సర్పంచ్ని. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ 3 పువ్వులు 6 కాయలు లెక్క ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది. అహర్నిశలు రాష్ట్రం మంచిగా ఉండాలి, ప్రజలు డెవలప్ కావాలి. ప్రజలను ఇంతకుముందున్న గవర్నమెంట్ మంచిగా చేయలేదు. ఇప్పుడన్నా మనం వచ్చినాం కాబట్టి మనం సీఎంగా వచ్చినందుకు కాదు, కానీ ప్రజలకు సేవ చేసి మంచిగా అనిపించుకోవాలని 100% కృషి చేస్తుంది. రైతులను చాలా బ్రహ్మాండంగా చూసుకుంటుంది. ఎందుకు అని అంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ రైతులకు బోనస్ ఇవ్వలే, ఇస్తా అని. అంతకుముందున్న ఈ వడ్ల బీట్ల కాంటలో విషయంలో 6 కిలోలు 5 కిలోలు ఇట్లా కటింగులు చేసారు అంతకుముందున్న గవర్నమెంట్లో. ఇప్పుడు సీఎం గారు ఏం చేస్తారు అంటే ఈ కటింగులు కానీ ఏది కానీ తక్కువ చేయండి, ఎందుకంటే రైతులు బతకాలి, రైతుల గురించి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీరు 3 కిలోలే కట్ చేయండి. 6 కిలోలు కట్ చేసారు. అంటే వాళ్ళకి ఏం పని లేదు, ఈ గవర్నమెంట్ పని చేస్తుంది కాబట్టి ఏదో ఒకటి ఉట్టియాలి, ఏదో ఒకటి చేయాలి, అబండం వేయాలని ఆలోచన వాళ్ళకు ఉన్న. వాళ్ళకు 10 సంవత్సరాల గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఈ 2 సంవత్సరాలు సీట్ మీద లేకపోతే వాళ్ళకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే దోసుకున్నంత దోసుకున్నారు, తినంత తిన్నారు కాబట్టి మళ్ళీ దోసుకుందాం అనే టైంలో వాళ్ళకు దిగిపోయారు కాబట్టి వాళ్ళకి ఇంకా అధికారంలో ఉన్నట్టుంది వాళ్ళకు. మా ఊళ్ళో ఇందిరామెంట్ దాదాపు 27-28 వచ్చినాయి. ఇంకో 18 ఇండ్లు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు పెట్టించిండు. అది కూడా సెకండ్ విడతలో ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ 27-28 ఇళ్లలో 14 ఇండ్లు కంప్లీట్ అయినాయి, ఇండ్లకు వేరు. ఇంకో 14 ఇప్పుడు 27కు ఇంకో మిగతా ఇండ్లు ఆల్రెడీ పిల్లల దిశలో ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇళ్లలో కాంగ్రెస్ కార్యకర్తకు ఒక ఇల్లు లేదు, వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ పేద ప్రజలను ఎన్నుకోవాలమ్మా, పేద ప్రజలకు అందాలి ఫలాలు. సీఎం గారు ఎమ్మెల్యే గారు మా విప్పు ఆది శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే మా కార్యకర్తలకు అందరికీ చెప్పింది ముచ్చట ఏమిటంటే ఫస్ట్ మనం కాదు, మనని ప్రజలు గెలిపించారు, బీద ప్రజలకు అట్టడుగు ప్రజలకు చెందాలి, వాళ్ళకి అయినాకనే మిగతా విషయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. మేము ఆల్రెడీ పేద ప్రజలకే, ఇల్లు లేని వాళ్ళకే పేద ప్రజలకే ఇస్తున్నాం. మీరు అనుపురం గ్రామంలో మీరు ఎక్కడైనా సర్వే చేయండి, ఇంకా మొత్తం విలేకరాన్ని తెప్పించుకొని ఆఫీసర్ని తెప్పించుకొని ఎవరిని తెప్పించుకొని ₹1 ఇచ్చినట్టుంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడనే ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు ఉన్నారు, మీరు అడగండి. ఇందిరమ్మ ఇళ్ళు ఎవరినన్నా ₹1 గిట్ట మా కార్యకర్తలు కానీ మేము కానీ ఏదన్నా రూపాయి అడిగినట్టుంటే మేము రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.